కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టుకు గురైన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నేత వెన్నుపూస రవీంద్రారెడ్డి పరామర్శించారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి దగ్గర ఉన్న జిల్లా జైల్లో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని కలిశారు వెన్నపూస రవీంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించినందుకే ఆయన సోదరుడిపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కక్ష సాధింపుకు వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు రవీంద్రారెడ్డి. ఈరోజు ఎంతమంది మీద ఈ రకమైనటువంటి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుకును కూడా ఈరోజు అనగదొక్కాలని చూస్తే ఈరోజు మీ యొక్క పతనము ప్రారంభమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే సునీత కంటే బలవంతుడుగా, సునీత కంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మద్దతును చూరుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ముందంజలో ఉన్నాడు కాబట్టే మీకు వణుకు పుట్టింది. మీకు వణుకు పుట్టడం కారణంగానే ఈరోజు ప్రకాష్ రెడ్డి గారికి గన్మెన్ను తొలగించడం, ఈరోజు మీకు వణుకు పుట్టడం కారణంగానే మీ ఓటమికి బీజం పడింది అనేటువంటి ఒకే ఒక కారణం చేత ఈరోజు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు నిర్బంధించడం, అక్రమంగా నిర్బంధించడం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.